ఇక డీటెయిల్స్ చూస్తే రాష్ట్రంలో ప్రజలు ఎదుర్కొంటున్న ప్రతి సమస్యను పరిష్కరించడానికి జగనన్నకు చెబుదాం కార్యక్రమాన్ని ఏర్పాటు చేశామని ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్నారు. బాపట్ల కలెక్టరేట్లో జిల్లా కలెక్టర్ పి రంజిత్ బాషా ప్రజాప్రతినిధులు అధికారులతో కలిసి జగనన్నకు చెబుదాం సమావేశం నిర్వహించారు. తాడేపల్లి క్యాంప్ కార్యాలయం నుండి ముఖ్యమంత్రి ఈ కార్యక్రమాన్ని వర్చువల్ విధానంలో ప్రారంభించారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ రాష్ట్రంలో సంక్షేమ కార్యక్రమాలు వివక్ష లంచాలకు తావు లేకుండా అందించడానికి చర్యలు తీసుకున్నామని అన్నారు. అర్హత గల వారికి ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలు తప్పకుండా అందాలని అన్నారు. అధికారులను పాలనలో భాగస్వామ్యులుగా చేయాలని అన్నారు. పెన్షన్లు, రేషన్ కార్డులు, ఆరోగ్యశ్రీ, రెవెన్యూ అంశాలకు సంబంధించిన సమస్యల గురించి జగనన్నకు చెబుదాం కాల్ సెంటర్ 1902కు ఫోన్ చేయాలని సూచించారు. స్పందన కార్యక్రమం కంటే మిన్నగా జగనన్నకు చెబుదాం కార్యక్రమాన్ని అమలు చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీలు ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, పోతుల సునీత, జిల్లా కలెక్టర్ పి రంజిత్ పాషా, జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్, ఆయా శాఖల జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు. దానికి ఇంకా మెరుగులు దిద్దుతూ దాన్ని జగన్కు చెబుదాం అని చెప్పి ఏకంగా ముఖ్యమంత్రికి మీకు రాని పరిస్థితులు ఎక్కడైనా ఉంటే ఉన్నాయి అని చెప్పి ఎక్కడైనా అనిపించిన న్యాయం నేరుగా జగనన్నకే చెబుదాం, నేరుగా మీ ముఖ్యమంత్రికే చెబుదాం అని ఒక గొప్ప ఆలోచన, ఒక గొప్ప కార్యక్రమం ద్వారా మళ్ళీ ఈరోజు ప్రజల ముందుకు మంచి కార్యక్రమం తీసుకొస్తా ఉన్నాం. మారుమూల గ్రామాల నుంచి జిల్లా స్థాయి వరకు కూడా అంతటా కూడా కలెక్టర్ల దగ్గర నుంచి మున్సిపల్ కమిషనర్ల దాకా, మున్సిపల్ కమిషనర్ దగ్గర నుంచి గ్రామ సచివాలయాల దాకా కూడా అన్ని స్థాయిలో కూడా అందరినీ కూడా భాగస్వాములుగా చేస్తూ ఈ కార్యక్రమాన్ని చేస్తాము. ఈరోజు ఈ జగనన్నకు చెప్దామనే ఈ కార్యక్రమంలో మనం తీసుకొచ్చిన ఇంకా మెరుగులేమిటి అని చెప్పి చూస్తే, ఎక్కడైనా కూడా ఏ సమస్యకైనా కూడా ప్రయత్నం చేసినా కూడా పని జరగని పరిస్థితుల్లో ఉన్న అటువంటి సమస్యలకు ఏదైనా కూడా ఒక క్వాలిటీ రిడ్యూసల్, సమస్యకు పరిష్కారం చూపించేటప్పుడు ఆ సమస్యకు పరిష్కారం చూపించిన తర్వాత అటువైపున ఉన్న ఆ మనిషికి మనం చూపించిన ఈ సమస్య పరిష్కారం ద్వారా సంతోషాన్ని కలిగించే ఆ మనిషి ముఖంలో చిరునవ్వులు చూడాలి అని తపన తాపత్రయంతో ఈ కార్యక్రమాన్ని ఇంకా